మనం మార్కెట్ నుంచి కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఆ కింద కాడలన్నీ కట్ చేసి పడేస్తాం కదా వేస్ట్‌గా. వాటిని పడేయకుండా చక్కగా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు పచ్చడి చేసుకోండి. చాలా ఈజీగా, చాలా క్విక్‌గా అయిపోతుంది. కాడలు చక్కగా వాష్ చేసుకొని, పచ్చిమిర్చి, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని వేయించిన పల్లీలు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అందులోనే ఇంకొంచెం టమాటా వేసుకోవచ్చు. వీలైతే కొంచెం బాయిల్ చేసింది కానీ, వేయించింది గాని వేసుకోండి. లేకపోతే పచ్చిది వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. నేను రైస్ పైన పెట్టాను ఒక 2 మినిట్స్ మెత్తబడుతుందని. సో, అది వేసి గ్రైండ్ చేసుకోవాలి. చాలా క్విక్ రెసిపీ అండి ఇది. చూసారా 1 మినిట్‌లో రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కారం కారంగా భలే ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కానీ, దోసల్లోకి కానీ మీరు కూడా ట్రై చేయండి. చాలా క్విక్ రెసిపీ.